మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు విస్తృత పర్యటనలు చేస్తూ ఆకస్మికంగా తనిఖీలు చేసినటువంటి సందర్భంలో నిన్న మొన్నటి వరకు వైద్యాలయాలు తిరిగినటువంటి కలెక్టర్ నిన్న రెవెన్యూ అధికారి బీబీనార్ తహసీల్దార్ శ్రీధర్ను సస్పెండ్ చేయడం జరిగింది. నిజంగా ఈ సంఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒక ఎంఆర్ఓను సస్పెండ్ చేయడము, నిన్న జరిగినటువంటి సంఘటన క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లకుండా ఖాళీ స్థలానికి పాస్బుక్ ఇష్యూ చేయడం వల్ల నిన్న బీబీనార్ తహసీల్దార్ సస్పెండ్ గురి కావడం జరిగింది. నిజంగా మరి యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలామంది మనతో చెప్పినటువంటి విషయం ఏమిటంటే తహసీల్దార్ల కొరత ఉంది. యాదాద్రి జిల్లాలో ఇటు యాదగిరిగుట్టకు తహసీల్దార్ లేడు, అటు రాజపేట తహసీల్దార్ లేనటువంటి పరిస్థితి, గుండాల తహసీల్దార్ లేనటువంటి పరిస్థితి, పోచంపల్లిలో తహసీల్దార్ లేనటువంటి పరిస్థితి. మొత్తం కూడా అంటే ఒక్కొక్క ఎంఆర్ఓ రెండు ఎంఆర్ఓ అంటే ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తుర్కపల్లి తహసీల్దార్ వచ్చేసి యాదగిరిగుట్టకి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పరిస్థితి, ఆలేరు తహసీల్దార్ వచ్చేసి భువనగిరికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పరిస్థితి, మరి అదేవిధంగా పోచంపల్లిలో కూడా తహసీల్దార్ లేనటువంటి పరిస్థితి. మరి నిజంగా మరి చాలా యాదాద్రి జిల్లాలో చాలా ప్రదేశాల్లో తహసీల్దార్లు లేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రెవెన్యూ సమస్యలే కాకుండా ఇతర సర్టిఫికేట్స్ కోసం వస్తుంటారు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాము, ఉదయం వస్తే సాయంత్రం వరకు ఇక్కడే గడిచిపోతుందని చెప్పి చాలా మంది మనతో చెప్పినటువంటి విషయం చెప్పవచ్చు. మరి నిజంగా కలెక్టర్ గారు నిన్న మొన్నటి వరకు విద్యాలయాలు తిరిగినటువంటి మీరు ఇప్పుడు రెవెన్యూ పైన దృష్టి పెట్టండి. రెవెన్యూకి సంబంధించి చాలా తహసీల్దార్ ఆఫీసులలో తహసీల్దార్ లేనటువంటి పరిస్థితుల్లో ఒకసారి మీరు దృష్టి పెట్టండి. తహసీల్దార్లను ఇక్కడ పకడ్బందీగా యాదాద్రి జిల్లాలో వనరులు ఉన్నటువంటి జిల్లా, ఈ వనరులను సమకూర్చుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఇటువంటి సమయంలో తహసీల్దార్లు అనే వాళ్ళు ఖచ్చితంగా అవసరము. కాబట్టి ఖచ్చితంగా తహసీల్దార్లను నియమించుకోవాలని చెప్పి చాలా మంది మనతో చెప్పినటువంటి సందర్భము. ఎందుకంటే మనం చూస్తున్నాం భువనగిరి డివిజన్ ఆర్డీఓ కావచ్చు, అదేవిధంగా చౌటుప్పల్ ఆర్డీఓ కావచ్చు, మనం ఎప్పుడు పోయినా కూడా బిజీగా ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పటికి కూడా చాలా పనిచేస్తున్నటువంటి విషయం. మీ జేసీ కావచ్చు, మీరు కావచ్చు, అందరూ పనిచేస్తున్నారు. కానీ దానికి సంబంధించి తహసీల్దార్లు కూడా ఉన్నట్లయితే పని అనేది సక్రమంగా జరుగుతుందని చెప్పి చాలా మంది మనతో చెప్పినటువంటి విషయము. ధరణి సమస్యలే కావచ్చు, లేకుంటే రెవెన్యూ సమస్యలే కావచ్చు, ఇతరత్ర సర్టిఫికేట్ల కోసం వచ్చే ప్రజలే కావచ్చు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే తహసీల్ వ్యవస్థ అనేది సరిగా ఉండాలి. అది ఉన్నప్పుడే కింది స్థాయి అధికారులు పనిచేస్తున్నారు. కింది స్థాయి అధికారులకు బాధ్యతగా ఉండాలంటే ఒక వ్యవస్థ అధికారి సక్రమంగా ఉండాలి. ఒక తహసీల్దార్ ఉన్నట్లయితే అతని కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పనిచేసే విధానం ఉంటుంది. ఒకసారి ఒక ఆఫీసర్ లేనట్లయితే అక్కడ పని అనేది సరిగా జరగదు. లేట్ అయ్యేటువంటి పరిస్థితుల్లో చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. ఈ ఎండాకాలం వేళ చాలా మంది ఉదయం వచ్చి సాయంత్రం వరకు గడుపుతున్నామని చెప్పి చాలా మంది మనకు కూడా చెప్పినటువంటి సందర్భము. కాబట్టి మరి హైదరాబాద్ అతి దగ్గర ఉన్నటువంటి ఈ జిల్లాలో చాలా పనులు ఉంటాయి. రియల్ ఎస్టేట్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా వివిధ సర్టిఫికేట్సే కావచ్చు, పర్మిషన్స్ కోసమే కావచ్చు, చాలా మంది వస్తుంటారు. కాబట్టి వారి యొక్క సమస్యలు తీర్చాలంటే పకడ్బందీగా తహసీల్దార్ అనేది తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అనే వ్యక్తి ఉన్నట్లయితేనే సక్రమంగా పనులు జరుగుతాయని చెప్పి చాలా మంది మనతో చెప్పినటువంటి విషయము. కాబట్టి మేజర్గా ఉన్నటువంటి యాదగిరిగుట్ట, ఎందుకంటే చాలా ప్రముఖ పుణ్యక్షేత్రము, తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట కూడా తహసీల్దార్ లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా పక్కనే రాజపేటకు కూడా లేనటువంటి పరిస్థితి, ఇటు గుండాలకు కూడా లేనటువంటి పరిస్థితి, ఇటు పోచంపల్లి చాలా పెద్ద సెంటర్ చౌటుపల్లి పక్కన ఉన్నటువంటి పోచంపల్లి కూడా లేనటువంటి, కొంతమంది కొన్ని ప్లేస్లలో డీటెయిల్ కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి సరైనటువంటి సిబ్బంది రెవెన్యూలో ఉండాలి అని చెప్పి సుమన్ టీవీ కూడా కోరుకుంటుంది. ఆ రెవెన్యూ సిబ్బంది సరిగా ఉన్నప్పుడు మాత్రమే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు వచ్చాక చాలా సంస్కరణలు జరుగుతున్నాయి. విద్యాలయాలు కావచ్చు, వైద్యాలు కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడ కూడా అవినీతి జరిగినా లేదంటే ఎక్కడ కూడా సరైన
సరైనటువంటి పని చేయనట్లయితే షోకాజ్ నోటీసులు ఇష్యూ చేస్తున్నారు, అక్కడే సస్పెండ్ చేస్తున్నారు. మరి నిన్న కూడా బీబీనగర్ లో కూడా వెంబడే సస్పెండ్ చేశారు. ఆ సమస్య మీ దృష్టికి రాగానే వెంబడే కూడా చర్య కూడా తీసుకోవడం జరిగింది. మరి ఇలా రెవెన్యూ పైన మీరు కూడా దృష్టి పెట్టండి అని చెప్పి చాలా మంది కోరుకున్నటువంటి సందర్భము. ఎందుకంటే చాలా మందికి చిక్కులు ఉన్నటువంటి పరిస్థితి, ఈ జిల్లాలో భూ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పరిష్కరించాలంటే తహసీల్దార్ ఉండాల్సిందే అని చెప్పి చాలా మంది కోరుకుంటారు. కాబట్టి దీనిపైన సుమన్ టీవీ పక్షాన కూడా మేము కోరుకుంటున్నాం, దయచేసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీల్లో భాగంగా వివిధ తనిఖీలు చేస్తున్నారు. ఇప్పుడు బొమ్మలరారం కూడా తనిఖీ చేశారు, తుర్కపల్లి తహసీల్దార్లు తనిఖీ చేశారు. ఆ సమయంలో సిబ్బంది అనేది సరిగా లేనటువంటి పరిస్థితి. కాబట్టి సిబ్బందిని పకడ్బందీగా పెట్టాల్సినటువంటి బాధ్యత ఒక మెజిస్ట్రేట్ గా, ఒక కలెక్టర్ గా మీకే ఉంటుంది. కాబట్టి మీరే కావచ్చు, లేకుంటే జేసీ రెవెన్యూ కావచ్చు, ఆర్డీఓలే కావచ్చు, మీరందరూ కూడా సక్రమంగా అంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అంటే వ్యవస్థ అనేది సరిగా ఉండాలి. కాబట్టి ఈ వ్యవస్థను, ఈ రెవెన్యూ వ్యవస్థను మీరు చక్కదిద్దే ప్రయత్నం ఇంకా చేయాలని చెప్పి సుమన్ టీవీ పక్షాన కూడా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా మనతో చెప్పినటువంటి విషయం చెప్పవచ్చు. ఇది యాదాద్రి జిల్లాలో తహసీల్దార్ల కొరతకు సంబంధించి వివరణ. కెమెరామెన్ అరుణ్తో శరత్, యాదాద్రి కలెక్టరేట్.